గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. నిన్న కవిత చేసినటువంటి మీ పార్టీ మీద విమర్శలు మీరు చూస్తుంటారు. అంటే బలవంతంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టారు అనే పరిస్థితి తీసుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పి చెప్తోంది. అంటే బీజేపీ కక్ష కట్టి జైలుకు పంపిస్తే కనీసం పరామర్శించడానికి కాబట్టి లేకపోతే అండగా ఉండే నేతలు బీఆర్ఎస్ కరువయ్యారు బీఆర్ఎస్ లో అని చెప్పేసి ప్రస్తావించినటువంటి పరిస్థితి. కనీసం ఇంత నిన్న దాదాపు 10 నిమిషాల పాటు శాసన మండలిలో ఏడ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక ఆడపిల్ల ఏడిస్తే బీఆర్ఎస్ పతనానికి నాంది పలుకుతుందనే సంకేతాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఎందుకు అసలు కవిత అలాంటి నిర్ణయం తీసుకున్నారు? మీ పార్టీలో నిజంగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అనలిస్ట్ డాక్టర్ జయరాం గారికి, లింగం యాదవ్ గారికి, నెలమాస శ్రీకాంత్ గారికి, ఆకుల శ్రీవాణి గారికి, జీ తెలుగు ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. జై తెలంగాణ. పార్టీలో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఉన్నది నంబర్ 1 పాయింట్. నంబర్ 2, కవిత గారికి అవమానం జరిగింది, పార్టీలో ఆమెకు ఎలాంటి గుర్తింపు లేదనో ఇంకేదనో కంటనీరు పెట్టడం వెనుకైతే సరైన కారణం లేదు. పార్టీలో ఏ మహిళకు దక్కనటువంటి గౌరవము గుర్తింపు ఆమెకు దక్కింది. పార్టీ యావత్తు తనను కేసీఆర్ గారి తనయగా ఒక లీడర్ గా ఆమె కంటే ఎక్కువగా పనిచేసిన వాళ్ళు పార్టీలో ఉండొచ్చు. అయినప్పటికీ కేసీఆర్ గారి కుమార్తెగా ఆమెకు సముచిత గౌరవం ఇచ్చారు. అలాగే కేసీఆర్ గారు కూడా లోకం ఎన్ని నిందలు వేసినా ఆమె లిక్కర్ కేసు విషయంలో పల్లెత్తు మాట అనకుండా మరి ఇవాళ పార్టీ మీద ఉన్నటువంటి కోపంతోనో లేదంటే తాను ఎదుగుతుందనేటువంటి దీంతోనో ఆమెను అరెస్టు చేసింది బీజేపీ. కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. పార్టీలో ఆమెకు ఎలాంటి గౌరవ భంగం కలగలేదు నంబర్ 1. తర్వాత ఆమె కేసు విషయంలో పార్టీ ఎంతలా పనిచేసింది, ఎన్నిసార్లు తిహార్ జైలు చుట్టూ చక్కర్లు కొట్టింది, ఎంతమంది న్యాయవాదులతో మాట్లాడింది, కోర్టు చుట్టూ ఎట్లా తిరిగింది అనేది లోక విదితం అండి. నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా నిన్న మండలి విషయానికి వస్తే, మండలిలో వచ్చి మాట్లాడడం జయరాం గారు అన్నట్టు ఎట్లా మళ్ళీ మండలిలోకి ఆమెను మాట్లాడే అవకాశం ఎట్లా ఇస్తారు? ఇది మరి బీఆర్ఎస్ కేమో మీరు సీఎం గారిని విమర్శిస్తే మేము మైక్ కట్ చేస్తామని అసెంబ్లీలో చెప్తారు. మరి ఇక్కడ ప్రతిపక్ష నేతను 9.5 సంవత్సరాలు పాలించినటువంటి స్వరాష్ట్ర సాధకుడిని కేసీఆర్ గారిని ఎన్ని మాటలన్నా మైక్ ఎలాంటి ఇబ్బంది ఉండదు, మధ్యలో వారించడం ఉండదు, వ్యక్తిగతమైనటువంటి చర్చకు ఇది వేదిక కాదు అని చెప్పే ప్రయత్నము ఉండదు. కన్నీళ్లు ఒక్కరి కన్నీళ్లు కాదండి, ఆడబిడ్డ ఒక్కరే కాదు, 4 కోట్ల జనాభాలో సగం మంది మహిళలే, అందరూ తెలంగాణ ఆడబిడ్డలే. మరి కోట్లాది మంది ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచినటువంటి కేసీఆర్ గారి పాలన గుర్తుకు రావాలి కదా. ఆడబిడ్డకు భారతదేశం యావత్తు ఎక్కడ చూసినా లేదా ఇక్కడ ఏపీగా ఉన్నప్పుడు గాని తర్వాత గాని ఆడబిడ్డకి ఈ స్థాయి గుర్తింపు గాని ఆడబిడ్డకి ఈ స్థాయి ఆదరణ గాని ఎక్కడైనా లభించిందా? కళ్యాణ లక్ష్మితోని తల్లిగారింటికి వెళ్ళి నేను అన్నా తమ్మి నా బిడ్డ లగ్గం పెట్టుకున్నా ఎంత సాయం చేస్తావు అని అడిగితే 1116 తీయడానికి వెనుకాడే మేనమామలు ఉన్నటువంటి పుట్టిళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1,116 ఇచ్చి, అది ఒక్కటే కాదండి, డబ్బుతో కొలవలేం దీన్ని. ఆడపిల్ల ఎదుగుదలకు ఎంత కారణమైందంటే 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆడపిల్లలు పెళ్లి చేయకుండా ఆపిరు తల్లిదండ్రులు ఆ 1,116 కోసం. మరి ఆ 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ అమ్మాయిని ఏం చేయాలి? చదివించిండ్రు. ఇట్లా ఆడపిల్లలు చదవడానికి ఎదగడానికి బాల్యంలోనే వివాహాలు జరిగి బాల్యంలోనే తల్లులై ఆరోగ్యాలు క్షీణించకుండా ఉండడానికి అన్ని రకాలుగా అది కారణమైంది. తర్వాత గర్భిణీ స్త్రీలు వాళ్లకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆదుకున్నారు. అలాగే సుఖ ప్రసవాల పార్టీ పరంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే సొంత పార్టీలో సుమిత్ర గారు సొంత పార్టీలో సందీప్ గారు నన్ను ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. సంక్షేమం కాదు, జనాభాలో సగమైనటువంటి మహిళకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యతనిచ్చి స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వలేదా? ఎక్కడ మహిళ గౌరవం
గౌరవానికి భంగం కలిగింది, ఎక్కడ మహిళ సంక్షేమానికి ఆటంకం కలిగింది, దేశంలో ఎక్కడైనా ఒంటరి మహిళని గుర్తించిరా, దేశంలో ఎక్కడైనా బీడీ కార్మికురాల్ని గుర్తించిరా? కేసీఆర్ గారు గుర్తించారు కదా. మహిళ అంటే గౌరవించే వ్యక్తి. సరే సరే, ప్రజలను గుర్తించారు కానీ పార్టీలో ఎందుకు గుర్తించలేదనే ప్రశ్న ఇక్కడ. పార్టీలో ఒక బీఆర్ఎస్ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పార్టీలో సముచిత స్థానం మహిళకు లేదు, మహిళా నాయకత్వాలకు లేదు. మొన్నటి ఒక్కటే ఎగ్జాంపుల్ అండి, నేను మా జైరాబాద్ పార్లమెంట్ టికెట్ అడిగాను. అక్కడ మా పార్టీ నుంచే బీజేపీలో చేరినటువంటి బీబీ పాటిల్ గారు బీజేపీ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. అప్పటికే సురేష్ షెట్కార్ సుదీర్ఘ కాలపు రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ నేత, ఆయన పోటీలో ఉన్నారు. మరి సుమిత్ర, నువ్వు ఆలోచించుకోమ్మా, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, ఆర్థికంగా గాని ఇతర రకంగా గాని నువ్వు ఢీకొనగలవా వాళ్ళను? మరి చూడు, ఆలోచన చేయని చెప్పిండ్రు. అక్కడ ప్రత్యర్థి పార్టీలో మహిళ లేదు, నేను ఒక్కదాన్ని మహిళగా అక్కడ ఏ రకంగా కూడా వాళ్ళిద్దరిని నేను ఢీకొనే స్థాయిలో లేని, నిజంగా చెప్పాలంటే. అట్లా అవకాశాలు పోతాయి. మిగతా రాజకీయ పార్టీలు కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా, కాంగ్రెస్, బీజేపీ, ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీ, ఏమైనా కానీ మహిళకు రాజకీయాల్లో సముచిత స్థానం లేదు కాబట్టి బీఆర్ఎస్ లో కూడా లేదు. ఇందులో ఇంకా కొత్త విశేషమే లేదండి. ఏ రకంగా చూసినా ఆమె పార్టీలో అవమానం జరగలేదు. ఆ కన్నీళ్లు ఎందుకు గార్చిండ్రో అర్థం కాదండి. ఇవాళ అంత మేరునగ సమున్నతుడు కేసీఆర్ గారిని అన్నన్ని మాటలని మమ్మల్ని అందరినీ దుఃఖ సాగరంలో ముంచుతా ఉన్నారు, మా కన్నీళ్లు తెప్పిస్తా ఉన్నారు, మేము ఏడ్చే పరిస్థితి ఉన్నారండి. శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద ఈ రోజు మీతో అంటే జాగృతి నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా పార్టీ పెట్టే ఆలోచన ఉంటే ఏ పార్టీకి బి టీమ్ గా పని చేయబోతుంది మీ పార్టీ? అన్న ప్రశ్నే తప్పు. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం తెలియజేస్తున్నా. మేము ఒకరి చేతిలో పావుగా ఉండేటువంటి పరిస్థితుల్లో కవిత గారు లేరన్న. కవిత గారి కంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉంది. ఇంతసేపు సుమిత్రానంద అక్క గారు చెప్తూ కేసీఆర్ తనే గౌరవించడం, కేసీఆర్ తనే అనేటువంటి మార్కే నా మీద ఉండొద్దని చెప్పేసి పనిచేసినటువంటి ఏకైక నాయకురాలు కవితక్క. 2006 సంవత్సరంలో తెలంగాణ జాగృతిని ఈ మాట ఎందుకనంటే నిన్న శాసన మండలిలో మొత్తం కాంగ్రెస్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివారు, మొత్తం కాంగ్రెస్ పార్టీకి వీటికి పనిచేస్తున్నారు. రిజైన్ చేసింది కూడా అజారుద్దీన్ కోసమే అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కదా. నేను ఒకటే మాట అంటున్నా, నా స్క్రిప్ట్ చదివేటువంటి నాయకత్వమా కవిత ఒకసారి మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి. కవిత గారు రాష్ట్ర రాజకీయాలు శాసించగలిగేటువంటి ఒక మహిళ. ఈ రోజు తెలంగాణ జాగృతిని ఆ రోజు స్థాపించిన తర్వాత 1 లక్ష కిలోమీటర్లు పాదయాత్ర చేసేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అవగతం చేసుకుని ఈ ప్రాంత సంబంధించిన ప్రజల కోసం, సంస్కృతి పునర్జీవనం కోసం పనిచేసి ఈ సంస్కృతిని విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ఒక ధీరవనితను పట్టుకొని ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివేటువంటి ఒక అనామకురాలుగా చేస్తే ఎట్లన్నా? ఎలా కేసీఆర్ గారు రక్తం పంచుకున్నటువంటి పుట్టినటువంటి ఒక జ్ఞాన సముపార్జన కలిగినటువంటి బిడ్డ కదా, ఈ ప్రాంత సమస్యలను అవగతం చేసుకున్నటువంటి బిడ్డ కదా. ఇవాళ మా సుమిత్రకే అంటారు క్లియర్ గా, అన్ని పార్టీలలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీల మహిళలకు ఆదరణ లేదని క్లియర్ గా చెప్పుకుంటూనే అంటే ఇట్లా మీరే ఒప్పుకున్నారు కదా, బీఆర్ఎస్ లో అందరు మీరే ఒప్పుకున్నారు కదా. 42 కార్పొరేషన్లు ఇలా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఎన్ని కార్పొరేషన్ల మహిళలకు ఇచ్చిల్లక బీఆర్ఎస్ పార్టీల మహిళలకు ఎక్కడ సముచిత స్థానం ఉంది? మధ్య యుగం లాంటి ఆనవాళ్లతోని మీరు బీఆర్ఎస్ పార్టీలో మహిళలను అణచివేసింది నిజం కాదా? ఇలా ఇంటి ఆడబిడ్డను కన్నీళ్లు పెట్టించులు. ఇంతసేపు జయరామ్ అన్న చెప్పినట్టు 1989 సంవత్సరంలో జయలలిత గారిని ఆ చట్టసభలో అయితే అవమానించిండు, అంతర్గతంగా అదే స్థాయిలో అవమానించిండు. కాబట్టి ఆ బిడ్డ ఇలా కన్న బిడ్డల పైన ఒట్లు పెట్టుకున్నది. ఆమె నమ్ముకున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకున్నది. ఒక తల్లిగా ఆలోచించండి అక్క, నేను అడుగుతున్నా, కన్న బిడ్డల మీద ఒట్టేసి ఎవరన్నా ఎంత నిజమైన సరే అబద్ధాలు చెప్తాదా? నా బిడ్డ మీద వేసుకొని నీ రాజకీయాల కోసం అబద్ధం చెప్తానా నేను? అది ఆవేదన స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిన్న కంట తల్లితోని శోకించింది. అంటే కనీసం కుటుంబ పార్టీగా ఉన్నటువంటి దాంట్లో కూడా కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా అని చెప్పేసి ఎలా లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నారు. ఇదే లిక్కర్ కేసు అనేటువంటి తప్పు అని చెప్పేసి అంటే నిన్న మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఒక నాయకురాలు లిక్కర్ కేసును ప్రస్తావించింది. ఇలా మీకు ఆ స్వతంత్రం ఎక్కడ వచ్చిందంటక మేము సంతోషించడం, మా సుమిత్రక్కకు మాట్లాడే అవకాశం వచ్చిందని చెప్పేసి, మా సంబంధించినటువంటి మహిళా నాయకులకు తులమ్మక్కకు మాట్లాడే అవకాశం వచ్చిందని, కవితక్క బయటకు వస్తే ఇలా మీకు ఆ స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఇలా మేము గర్విస్తాను. మీకు ఆ అవకాశం, ఆ స్వతంత్రం వచ్చినందుకు. మీరు మాట్లాడుతూ పాటలు పాడతారు అప్పుడప్పుడు. మీరు రేపు పాడండి అక్క, ఆడపిల్లను ఒంటరి చేసి ముందుకు పోవుట అన్యాయమేనా అని చెప్పేసి ఒక పాట పాడండి, యావత్ తెలంగాణ సమాజం సంతోషిస్తుంది.
ఇవి ఎందుకక్క ఈ గుడ్డగాల్చి మీద ఇస్తారు? Yeah, రేపు okay. ప్రకాశించేటువంటి ఉదయించేటువంటి సూర్యునిలాగా కవితక్క తెలంగాణ రాజకీయాలను శాసించబోతుందన్న విషయాన్ని గుర్తెరగండి. నోర్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు మీ సోషల్ మీడియా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీరు ఖచ్చితంగా భయంకరంగా జుగుప్సాపరంగా ఒక మహిళను అవమానిస్తుంటే, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతుంటే ఈ ఆటి వరకు ఒక మహిళా నాయకురాలు మాట్లాడలే. Right, okay, మాట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నావు అక్క? మళ్ళా నా కవితక్క గారి మీద కంచం పొత్తుకున్నా అన్నప్పుడు Yes, ఎక్కడ నేను ఉన్నావు అక్క? మాట్లాడినా. ఏడ నేను మాట్లాడినావు అక్క? మాట్లాడినా. ఆ రోజు బీఆర్ఎస్ లో ఉంది కదా కవితక్క, ఎందుకు మాట్లాడలే? మాట్లాడినా. నీకు సంబంధించిన పార్టీ సంబంధించిన మేధావిగా చెప్పుకున్నటువంటి ప్రకాష్ మాట్లాడినప్పుడు వ్యక్తిగత విషయాలలో, మహిళా వ్యక్తిగత విషయాల్లో ప్రకాష్ జొర్రి